ఈ గ్రంథంలోని 66 పుస్తకాలలో యేసుప్రభు వారు ఎలా వర్ణించబడ్డారు? ఆదికాండంలో స్త్రీ సంతానముగా, నిర్గమాకాండంలో పస్కా గొర్రెగా, లేవ్యాకాండంలో ప్రాయచిత్తపు బలిగా, సంఖ్యాకాండంలో చేర్చబడిన బండగా, ద్వితీయోపదేశకాండంలో రాబో ప్రవక్తగా, యెహోషువలో సైన్యాధిపతిగా, న్యాయాధిపతులలో విమోచకుడిగా, రూతులో ఆధ్యాత్మిక బంధువుగా, సమయాలు మొదటి పుస్తకం నుంచి దినవృత్తాంతముల 2వ పుస్తకం వరకు వాగ్దానపు రాజుగా, ఎజ్రాలో దేవాలయమును తిరిగి కట్టువాడుగా, నెహెమ్యాలో రాష్ట్రమును పునరుజ్జీవింపచేయువాడుగా, ఎస్తేరులో మధ్యవర్తి లేక శాంతికరుడుగా, యోబులో విమోచకుడుగా, కీర్తనలలో సర్వములో సర్వముగా, సామెతలలో వివేకము గల ఆత్మలకు మాదిరిగా, ప్రసంగిలో గమ్యస్థానముగా, పరమగీతములో ప్రేమాపూర్ణుడుగా, యెషయా పుస్తకం నుంచి మలాకి పుస్తకం వరకు రాబో సమాధానపు రాజుగా, 4 సువార్తలలో నశించిన దానిని వెతికి రక్షించేవాడుగా, అపోస్తలుల కార్యములో రక్షణ సంకల్ప కార్యమును కొనసాగిస్తున్న ప్రభువుగా, పత్రికలలో తండ్రి కృపార్సమున ఆసనుడే కనిపెట్టువాడుగా, ప్రకటనలో పరిపాలనము చేయుటకు రాబో రాజుగా ఆయన వర్ణింపబడును.